శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఉదయకాలము వాగ్దాన సందేశంలో మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని హెచ్చరికలను వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకు. నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. 4-5 వచనాల్లో ఈ మాటలు రాయబడున్నాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రియులారా, చాలా విశేషమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మదేవుడు భక్తుని ద్వారా మనకు తెలియపరిచాడు. సొలొమోను జీవిత కాలంలో 3 గ్రంథాలను రాసినట్టుగా బైబిల్లో మనకు చక్కగా కనబడుతోంది. 1 సామెతల గ్రంథము, 2 పరమగీతముల గ్రంథము, 3 ప్రసంగి గ్రంథం. అతడు యవన కాలంలో ఉన్నప్పుడు పరమగీతాల గ్రంథాన్ని రాశాడని, అతడు నడి వయస్సు కలిగినప్పుడు సామెతల గ్రంథం రాశాడని, అతడు వృద్ధాప్యమందు ప్రసంగి గ్రంథం రాశాడని మనము చరిత్ర వలన గమనించవచ్చు. చాలా విషయాలను, మన జీవితానికి బహు సమీపముగా ఉండేటువంటి సంగతులను భక్తుడైనటువంటి సొలొమోను రాస్తూ వచ్చాడు. ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా వ్యర్థము 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 అని చెబుతూ వచ్చాడు. ఇదిగో ఏది చూసినా సరే సూర్యుని క్రింద జరుగు అనే మాట చాలాసార్లు కనబడుతుంది. ఇందులో సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి పరిస్థితులు అని చెబుతూ వస్తాడు. అవన్నీ కూడా వ్యర్థము 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 అని చెబుతూ వచ్చాడు. మనం జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేస్తే ఇప్పుడు చదువుతున్నటువంటి మాట దగ్గరికి వస్తున్నాను. నీవు మొక్కుకొనిన దానిని వెంటనే నువ్వు చెల్లించాలి, దాన్ని చెల్లించుటకు నువ్వు ఆలస్యం చేయొద్దు అని చెప్పాడు. 5వ వచనంలో చూస్తే, నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లింపుకుంటే అసలు మొక్కుకొనకుండుటయే మేలు అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తాం. అది సంఘ సంబంధంగా, లేకపోతే మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మొక్కుకున్న దాని గురించి, నువ్వు అర్పించే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకుంటావో అది దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చేయాలి అని దీని యొక్క ఉద్దేశం. నువ్వు ఏది మొక్కుకున్నావో అది చేయాలి. చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు నుంచి రోజు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుంటాం. మరికొంతమంది ఈరోజు నుంచి రోజు వాక్యం చదువుతాను అని మొక్కుబడి చేసుకుంటాం. మరికొంతమంది నాకు కలిగిన దానిలో నేను దేవునికి ఇంత ఇస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. ఇలా చాలా రకాలైన మొక్కుబడులను మనం చూడొచ్చు. ఏ మొక్కుబడినా కానీ అది నువ్వు మనసులో ఏదైతే మొక్కుబడి చేస్తావో వెంటనే దానిని చేయాలి, ఆలస్యం లేకుండా చేయాలి అని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అలా ఆలస్యం లేకుండా చేయటం వలన దేవుని యొక్క సన్నిధిలో మనము బుద్ధిమంతులంగా చేయబడతాం, యథార్థవంతులుగా చేయబడతాం, దీవెనకరమైనటువంటి బిడ్డలుగా మారుతాం. ఎప్పుడైతే మొక్కుకొని దాన్ని చేయకుండా ఉంటావో అది నీకు శాపముగా మారవచ్చు, లేకపోతే అది మనల్ని దేవుని దృష్టిలో బుద్ధిహీనులుగా చేయొచ్చు. ఇంకొక మాట రాయబడింది అక్కడ, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదన్నాడు. బుద్ధిహీనుడైన వాడే తాను చేసిన మొక్కుబడిని తప్పిపోతాడు, తాను చేసినటువంటి ప్రమాణాన్ని విడిచిపెట్టేస్తాడు. నష్టం కలిగినప్పుడు దూరం వెళ్ళిపోతాడు. ఇది చేయడం వల్ల నాకు కొంత నష్టం కలుగుతుంది అని నీకు అనిపించినప్పుడే వాడు దూరం వెళ్ళిపోతాడు. గనుక మనము మొక్కుకున్న దానిని నిశ్చయముగా మనము చెల్లించాలి, ఆలస్యం లేకుండా చేయాలి. అది దేవుని సన్నిధిలో ప్రార్థనే కావచ్చు, వాక్యం చదవడమే కావచ్చు, మందిరానికి వెళ్ళడమే కావచ్చు, దేవుని పరిచర్యలో పాల్గొనడమే కావచ్చు, దేవుని కొరకు సహకరించడమే కావచ్చు. అది ఏదైనా మొక్కుకున్న దానిని నువ్వు ఖచ్చితంగా ఆలస్యం లేకుండా చేయాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం. మన జీవితంలో మనము దేవుని దృష్టిలో
యథార్థవంతులుగా ఉండి ప్రభు మేలులను పొందుకోగలుగుతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాభరితుడమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలములో నీ సన్నిధిలో మేము ఏదైతే మొక్కుబడి చేసుకుంటున్నామో అది చేయుట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, నీ కొరకు పరిగెత్తడానికి మా జీవితాలను సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.